సో వాళ్ళ గురించి అనిల్ గారు హ్మ్. చెప్పండి. అంటే ఏమన్నా ఆదాయ పన్నుకు పెద్దగా సంబంధించి కావచ్చు, పాత ఆదాయ ఒక పన్ను విధానం, కొత్త విధానం, ఈ లెక్కలలో యా ఏమైనా విధానపరమైన మార్పులు కానీ ఏమైనా ఉంటాయా లేదా? ఒకటండి, ఆల్రెడీ ఈ సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ ఆల్రెడీ 12 లక్షలకి పెరిగిపోయింది. దానివల్ల చాలా మంది కంటే మాక్సిమం నంబర్ ఎవరైతే ఫైలింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ బెనిఫిట్ వచ్చింది. అండ్ బలవంతంగా సేవింగ్స్ చేసుకోవాలి కాకుండా కన్జంప్షన్ కూడా పెరిగింది దానివల్ల. ఒకటే ఒకటి ప్రపోజల్ ఏంటంటే మాత్రం ఐసిఏ ఇండియన్ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇచ్చింది ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఎక్కడైతే వైఫ్ పని చేయట్లేదో ఆర్ హస్బెండ్ పని చేయట్లేదో ఇద్దరు ఇన్కమ్ కలిపేసి 24 లక్షల వరకు కూడా ఎగ్జెంప్షన్స్ ఇచ్చే దాని ప్రపోజల్ మాత్రం చాలా సీరియస్ గా ఇచ్చింది. అది కన్సిడరేషన్ లో ఉందని డిస్కషన్ వచ్చింది. అదొక్కటి మాత్రమే పెద్దగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే 30% స్లాబ్ లో ఉన్న వాళ్ళకి ప్రాబబ్లీ కొంచెం పెంచమని కొంచెం డిమాండ్ ఉంది, అదొకటి తప్ప. అదర్వైజ్ ఆల్రెడీ ఈ సంవత్సరం చేసేసింది. మళ్ళీ కొత్తగా ఇన్కమ్ ట్యాక్స్ మాటి మాటికి అడ్జస్ట్మెంట్ చేసే అవకాశం అయితే లేదు. కాకపోతే ఏంటంటే ఏమైనా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఎవరైతే మొదటిసారి ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కొత్తగా ఏమైనా అవకాశం ఉంది అట్లాంటి కొన్ని, ఆ, అంటే యంగ్ యంగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో కొత్తగా జాబ్ చేసి మొదటిసారి సేవింగ్ చేసి, అది ఎందుకంటే అక్కడ పెద్ద ప్రాబ్లం ఉంది. ఎందుకంటే సేవింగ్స్ రేట్ పడిపోతా ఉన్నాయి, అప్పులు పెరిగిపోతా ఉన్నాయి. ఎస్పెషల్లీ 20s లో ఉన్న వర్క్ చేస్తున్న వేతన జీవుల వరకైనా సరే వాళ్ళకి కూడా, అలాంటి వాళ్ళకి కొంచెం ఏదైనా బెనిఫిట్ ఇచ్చే అవకాశం ఉంది తప్ప అదర్వైజ్ ఈసారి మాత్రం ఎటువంటి పెద్ద మేజర్ అనిల్ గారు, ఇన్కమ్ జనాల్లో ట్యాక్స్. ఒక మాట ఉంటుంది ఎప్పుడు, అంటే ధరలు పెరుగుతున్నాయి, అన్నిటి ధరలు పెరుగుతున్నాయి, ఇది అదే అని కాదు. అవును, పిన్నిస్ దగ్గర నుండి అవును. మొదలుకొని ప్రతి ఒక్క దాని ధర పెరుగుతూనే ఉంది. కానీ జీతాలు కానీ, అంటే వాళ్ళ ఉపాధికి సంబంధించి వస్తున్న డబ్బులు కానీ ఆ స్థాయిలో పెరగట్లేదు. ఉమ్. ధరలు సో పెరగట్లేదు మేడం. జోష్న గారు మీరు ధర- తప్పు మాట్లాడుతున్నారు. అదే ఊరుకోండి, మరి చెప్తారండి. ద్రవ్యోల్బణం ధరలే తెలంగాణలో 0.6% అది ఎలా అంటే మేడం. ఇప్పుడు ఇతర రాష్ట్రాలతో కంపేర్ చేస్తే మేబీ తెలంగాణను మీరు పొగిడి ఉండొచ్చేమో, కానీ మామూలుగా ఓవరాల్ గా అయితే ధరలు పెరుగుతున్నాయి. అట్లెట్లా చెప్తారు ధరలు లేదండి, పెరిగి? ధరల స్థిరీకరణ జరిగింది మేడం. జిఎస్టీ తగ్గించడం వల్ల ధరల మీరు చెప్పండి, స్థిరీకరణ పోనీ జరిగింది. దిలీప్ గారు మీరు చెప్పండి. ఉపాధి అంటే ధరలు పెద్ద పెద్ద స్థాయి అంటే డబ్బు పెద్దగా అవసరం లేని ఆల్రెడీ సేవింగ్స్ ఉన్న వాళ్ళ గురించి కాదు నేను అడిగే క్వశ్చన్. ఇన్ఫ్లేషన్ ఒకటి సాలరీ మీద ఇంపార్టెంట్. డిపెండ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి సాలరీస్, అదే విధంగా వాళ్ళకి వస్తున్న ఉపాధి, పోని అసంఘటిత సంఘటిత ఇవన్నీ లెక్కలో వేసుకున్నా కూడా వాళ్ళు సంపాదించేది వాళ్ళ ఖర్చులకు సరిపోతున్నాయా? అది నేను లేదు, అడిగి. లేదు. అట్లా ఒకటి సరిపోవట్లేదు. ఒకటి సో మేడం, ఇందులో దానికి ఇంపార్టెంట్ దాని మార్పు ఏంటంటే రావాలంటే ఇన్ఫ్లేషన్. ఎట్లా అనిల్ గారు, ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏంటి అన్నటువంటి ఒకటి అంచనా ఇంపార్టెంట్ వేయాలి. ఏంటంటే ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ ఇప్పుడు కొంచెం లోపభూరితంగా ఉంది. ఎందుకంటే అందులో మన సగటు ఎవరైతే ఉద్యోగి ఏవైతుందో వాళ్ళ కన్జంప్షన్ తగ్గట్టు ఇన్ఫ్లేషన్ క్యాల్కులేషన్ లేదు. ఒకటి మాత్రం ఏంటంటే మాత్రం ఫుడ్ ఇన్ఫ్లేషన్ మాత్రం కంట్రోల్లో ఉంది. మీరు చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఐటమ్స్ అవును. ఏవైతే ఉన్నాయో ప్రైజెస్ కంట్రోల్లో ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నా చమురు ఇంపార్టెంట్ ఏదైతే ఉందో, పెట్రోల్ డీజిల్ ధరలు కూడా స్టేబుల్ గా 2 years నుంచి ఒకే రకంగా పెరిగినా తగ్గినా ఒకే రకంగా మెయింటైన్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మామూలుగా మనం వాడే రెగ్యులర్ వస్తువులకు మాత్రం ఇన్ఫ్లేషన్ కంట్రోల్ ఉంది. బట్ ఏంటంటే ఇప్పుడు మనం ఖర్చు పెట్టే పరిస్థితి అంటే పద్ధతి మారిపోయింది. ఇప్పుడు మనం ఇంతకు ముందు ఎడ్యుకేషన్ ఎస్పెషల్లీ పిల్లల చదువుల గురించి కానీ హాస్పిటల్ ఇన్ఫ్లేషన్ మాత్రం 15-20% పెరిగింది. దాని మీద మాత్రం దాని వల్లే మనకి ఇబ్బందులు అవుతున్నాయి. కొన్ని వస్తువులు వేరే వాటిల్లో మాత్రం ఈవెన్ ఇంకోటి మీరు జిఎస్టీ అన్నారు, ప్రభుత్వం తగ్గించింది. బట్ ప్రభుత్వం తగ్గించిన కంపెనీలు ఏంటంటే మెల్లిగా విత్ ఇన్ 2-3 months లో మెల్లిగా మళ్ళీ అన్ని వేసేసారు. వెదర్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్ లో కానివ్వండి, చాలా ఉత్పత్తులపై ప్రైజులు పెంచేశారు. సో ప్రభుత్వం ఏదైతే మంచి ఉద్దేశంతో జిఎస్టీ తగ్గిస్తే ఈ కంపెనీలు వస్తువు మాత్రం ధర పెంచి దానికి జిఎస్టీ లెక్కలు కడుతున్నారు. జిఎస్టీకి దగ్గరలో తీసుకెళ్లిపోయాయి. సో ఆ దగ్గర మాత్రం కొంచెం ప్రభుత్వం కొంచెం చేయాల్సి ఉండింది, సూపర్విజన్ కావాల్సింది. బట్ ఈ సంవత్సరం ఆల్రెడీ ఎకనామిక్ సర్వేలో ఇన్ఫ్లేషన్ ని ఇప్పుడు రీకాలిబ్రేట్ చేస్తున్నారు. అంటే కొంచెం రియాలిటీకి కొంచెం దగ్గరలో మనం పెడుతున్న ఖర్చులు. ఇంతకు ముందు మనం ఓటీటీలు కానీ, డిజిటల్ మొబైల్స్ రీఛార్జ్లు కానీ, ఇంటర్నెట్ రీఛార్జ్లు అవి కూడా పెరిగిపోతున్నాయి. అవి లేవు ఇంతకుముందు ఇన్ఫ్లేషన్ దాంట్లో, ఇప్పుడు అవిని తీసుకొచ్చారు. క్వైట్ అ ఫ్యూ థింగ్స్. సో అందుకే ఇన్ఫ్లేషన్ నంబర్స్ అనేది కనబడుతున్నంత నిజం కాదు. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ తప్పించి మిగిలిన ఇన్ఫ్లేషన్ పెరిగింది. ఇప్పుడు కొత్త దాంతో కొంచెం బెటర్ రిఫ్లెక్షన్ అవుతుంది. సో మీరు అన్నట్టు అందరు ఇబ్బందులు అయితే పడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి మాత్రం పెద్దగా ఈ సంవత్సరం మాత్రం ఎటువంటి పెద్దగా ఆశలు పెట్టుకోవడం కష్టం. ఎందుకంటే వాళ్ళు ఫిజికల్ డెఫిసిట్ మీద ఫోకస్ ఎక్కువగా ఉంది, 4.4 దగ్గరలో తీసుకురావాలని. అండ్ ఇంపార్టెంట్ బడ్జెట్ లో అనౌన్స్మెంట్ అనేది
ఇప్పుడు చేయట్లేదు పెద్దగా. అన్ని ముందే మధ్యలోనే అనౌన్స్ చేస్తా పోతున్నారు. ఇయర్ ఎండ్ కూడా మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే అట్లీస్ట్ 7 to 8 మేజర్ అనౌన్స్మెంట్స్ బడ్జెట్ లో చేయాల్సినవి అన్ని ముందే చేసేసారు. సో ఇప్పుడు ఈసారి బడ్జెట్ కూడా 90 నిమిషాలు ఉండకపోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈసారి కొంచెం చేంజ్ ఏంటంటే పార్ట్ విఎఫ్ ఏదైతే బడ్జెట్ లో ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ పెట్టబోతుంది, దాంతో చేయబోతుంది మేడం ఈసారి. అంటే ప్రొజెక్షన్స్ మీద, ఫోర్కాస్ట్ మీద ఫోకస్ ఎక్కువ చేయబోతా ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ ఇంకా తక్కువ కావచ్చు, 90 minutes కూడా కాదు, 60 minutes ప్రసంగం ఉన్నా విల్ నాట్ బి సర్ప్రైజ్డ్ అండి ఈసారి. ఓకే.